ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ₹100 ప్రయాణ ఖర్చు ఒక్కసారిగా తగ్గిపోవడంతో వారి మోముల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జీరో ఫేర్ టికెట్ ప్రయాణం తమకు ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా ఆదా చేసుకున్న డబ్బులు వేరే ఖర్చుల కోసం వాడుకుంటామని కోస్తాంధ్ర మహిళలు అంటున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్కు మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నారు. చాలా బాగుంది. ఎందుకంటే మహిళలకి, మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. ఒక్కోసారి నడిచెళ్ళే పాదచారులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మహిళలకి అంటే 300-400 అట్లా ఖర్చు అవుతూ ఉండేది. ఆటో ఛార్జీలు కానీ, బస్ ఛార్జీలు కానీ, అట్లాగా పొలం పని మీదే వెళ్తున్నాను సార్ నేను. ఉచిత ప్రయాణం చాలా బాగుంది. ఎందుకంటే మహిళలకి, అలానే పేదవారికి, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళే పిల్లలకి అందరికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ ఖర్చులు తగ్గడం వల్ల వాళ్ళకి గృహానికి, వేరే అవసరాలకి వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కృష్ణాష్టమి రోజు ఇలా మొదటిసారి ఉచిత బస్సులో ప్రయాణించడం చాలా ఆనందం. బాగానే ఉందండి. నేను ఈరోజే ఫస్ట్ టైం ఎక్కాను. డైలీ వెళ్ళే వాళ్ళకి, లేడీస్కి, ఓన్గా జాబ్ చేసుకుని ఉండే వాళ్ళకి బాగా బెనిఫిట్గా ఉండిద్దని మేము అనుకుంటున్నాము. నేను దాచేపల్లి వెళ్తున్నాను. నాది సివిల్ సర్వీస్ కోచింగ్ పూర్తయింది. ఫ్రీ కోచింగ్ నేను బీసీ స్టడీ సర్కిల్లో చేశాను, అయిపోయింది. సో వెళ్తున్నాను. స్టూడెంట్స్ అందరికీ ఇది బెనిఫిట్ అవుతుంది. 2000-3000 ఆదా చేసుకున్నట్టే కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంట్లోకి దేనికో దానికి ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మన బాబు గారు చేసిన దానికి ఎంతో మంది ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయనకి చాలా మంది రుణపడి ఉన్నారన్నమాట. ఆ ఛార్జెస్ వల్ల మాకు మిగిలితే మాకు ఇంట్లో దేనికన్నా ఉపయోగపడడానికి కానీ, ఇప్పుడు డోక్రాలు ఉన్నాయి, ఎక్కువ రుణాలు తీసుకున్న వాళ్ళు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దానికి మనకి ఇబ్బంది పడకుండా ఉండడానికి కానీ, లేదా అదనంగా ఇంకేదన్నా వస్తువు కొనుక్కోవాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఏంటంటే బంగారం కానీ అట్లాంటిది ఏదైనా చిన్న వస్తువు అన్నా కొనుక్కోవాలనుకుంటాం. అట్లాంటి వాటికి మేము పొదుపు చేసుకోవడానికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక గుడికి వెళ్ళాలన్నా, ఒక పని మీద వెళ్ళాలన్నా సమయానికి డబ్బులు ఉండవు. వెళ్తారా? ఎంత వాళ్ళకి మేలు చేస్తున్నారు. బాబు గారికి మటుకు చాలా రుణపడి ఉన్నారు లేడీస్ అందరూ. అయితే బాగా నచ్చింది మాకు పథకం బస్సులదైతే. బాబు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ బాబుకి అందరికీ రుణపడి ఉండాలి. బంధువుల్ని కొంచెం ఆప్యాయంగా చూసుకోవటానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆర్టీసీ అంటేనే భద్రత, మాకు సేఫ్గా వెళ్తామని చెప్పేసి ఒక భరోసా కూడా ఉంటుంది అనమాట. చాలా సంతోషం ఉంది సార్. మా పిల్లల దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడైతే ఈ రోజు అయితే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ₹205 టికెట్స్ ఉంటుంది సార్. ఫ్రీగానే వస్తుంది సార్. మరి ఉచితంగా ఈ బస్సులు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఛార్జ్ అండి 185 ఏమి ఉంటుందండి. ఇంకా తీయలేదు టికెట్, ఫ్రీ అనగా. మాకు ₹350 వచ్చేదానికి, పోయేదానికి ₹350. ₹205 సార్. ఈ ₹205 మిగిలినట్టే కదా సార్. చంద్రన్న మాకు బాగా సహాయం చేస్తున్నాడు సార్ మహిళలకి. ఈ 200 కూడా లేక ఒక్కొక్క రోజు ఊరికి రాకుండా ఉండే రోజులు చాలా రోజులు ఉండేయండి. గవర్నమెంట్ ఇంత మంచి చేస్తుంది ప్రజల కోసం అని అంటే చాలా మంచి పథకం. ₹10 మిగిలినట్టేనండి ఎవరికైనా కానీ. 300-400 దాచుకున్నారు అని అంటే దేనికన్నా ఇంటి ఖర్చుల కోసం ఉపయోగించుకున్నట్టే. ఫ్రీగానే వచ్చాము మేము. బస్సులు బాగానే ఉంది. పోలవరం నుంచి రాజమండ్రి వచ్చాము. ఫ్రీ టికెట్ మీదే వస్తున్నామండి. ఇదిగోండి టికెట్ కూడా ఫ్రీగా కొట్టారండి. అంతముందు ₹55 అండి. ఈ పథకమే బాగుంది. మరి మాలాంటి వాళ్ళు బతకడానికి బాగుంటది కదండి. మరి ₹55 తీసుకునేవారు రాజమండ్రి నుంచి కోటపల్లి బస్ స్టాండ్కి. ఫ్రీ టికెట్ గా బాగా సమయంగా బాగానే ఉందండి. రాని వెళ్ళడానికి ₹150 అలాగ అయిపోయింది. కానీ చాలా బాగా మంచి పెట్టారు. ఇది మనకి చాలా హ్యాపీగా ఉంది. బాగా జరిగిందండి. ₹60. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఎర్రంచెట్టూరుపాలెం నుంచి రాజమండ్రి వచ్చాను. రావులపాలెం నుంచి అండి. చాలా బాగా తీసుకొచ్చారండి. ఉచితమండి. వెళ్తాకు 70, రావడానికి 70, మొత్తం 140 అలా అయ్యేది. ఇప్పుడు మాకు కొంచెం ఉచిత బస్సు వల్ల కొంచెం మాకు బాగుంటుంది. చాలా బాగుందండి. హ్యాపీగా ఉంది మాకు. ఏమనుకున్నా ప్రయాణంలో చాలా సులువు పెట్టారు మా అన్నయ్య అనుకుంటున్నాం. ఇలాంటి మనిషి ₹30 ఉపయోగపడదండి. దేనికోసం దానికి వస్తాయి. పోలవరం నుంచి రాజమండ్రి వచ్చామండి. ₹60 అండి. బాగా సాగింది. చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉందండి. విద్యార్థులకి బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం మేము. ఉచితం ప్రయాణం బాగానే ఉందండి. ఏ ఊరు నుంచి? కడియాన్ నుంచి రాజమండ్రి. అంతకుముందు ₹20, ఇప్పుడు 20. ఏం ఉచితం అండి. బాగుంది. గాజువాక నుండి కార్ షెడ్కి వెళ్తాం. ₹40 ఫ్రీ, జీరో టికెట్. సంతోషమే. యూజువల్లీ మాకు ₹40-100 అలా ఛార్జ్ అవుతుంది, ఇంక్లూడింగ్ బస్సు, ఆటో అవన్నీ. సో ఇది మాకు యూస్ఫుల్గానే ఉంది. ఆధార్ కార్డ్ ఒకటి క్యారీ చేస్తే కండక్టర్ అంకుల్ కూడా మంచిగానే చెప్తున్నారు, ఒరిజినల్స్ క్యారీ చేయండి, జెరాక్సెస్ వద్దు అని చెప్పేసి. సో
సో మంచిగానే ఉంది. జనరల్గా అయితే ఒక 40 రూపీస్ అవుతుంది, బట్ ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్ ఫెసిలిటీ వల్ల ఇట్స్ యూస్ఫుల్, కొంచెం బాగానే ఉంది. ఇలాంటి ఫ్రీ. గాజువాక నుంచి బయలుదేరండి హనుమంతవాక వరకునండి. చాలా హ్యాపీగా ఉంది. 40 రూపీస్ అండి. ఇప్పుడు ఫ్రీ. 100 రూపాయలండి. 100 రూపాయలు ఇప్పుడు ఫ్రీ. గాజువాక్ నుంచి హనుమంతవాక్ వెళ్తున్నాం. సో 40 రూపీస్ సేవ్ చేశారు ఈ ఫ్రీ బస్ వలన. 100 అంట ఫ్రీగా 100 అవుతుంది. మేము 1 టౌన్ నుంచి మధురవాడ వెళ్ళాలండి. ఒక 50 రూపాయలు అవుతుంది సార్. 50-60 అవుతుంది. ఇప్పుడైతే గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చారు కాబట్టి హ్యాపీ సార్. రామటాక్స్ రోజు వంటకు వస్తాం, ఆరులాగా వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. రోజుకి 50 రూపాయలు మిగులుతుంది. చాలా సంతోషంగా ఉంది. నేను మధురవాడ వెళ్తున్నానండి. 0 టికెట్ ఇచ్చారండి. ఫ్రీ అండి. 20 రూపాయలండి. 25 ఇవ్వలేదు, ఫ్రీ. మాకు 50 రూపాయలు రోజుకి మిగిలే అని చెప్తున్నాం. ఫ్రీ తీసుకున్నానండి. ఇదిగోండి ఫ్రీ ఫ్రీ ఫ్రీ. నేను బుల్లా కాలేజ్ నుంచి ఆరులో వెళ్తున్నానండి. మేము బస్ పాస్ అయితే నెలకి 460 రూపాయలు అయ్యేది. ఇప్పుడు ఫ్రీ కాబట్టి చంద్రన్నకి చాలా థ్యాంక్స్. కృష్ణుడికి ఆరులవా ఇక్కడే తీసుకోలేదు. ఫ్రీ. సంతోషం. ఫ్రీగా ఇచ్చి. పూర్ణ మార్కెట్ నుంచి వస్తున్నాం. కొట్టారు. 10 ఇవ్వలేదు, వాళ్ళే టికెట్ ఇచ్చారు. ఉచితమే. ఫ్రీగానే ఇచ్చారు టికెట్. ఆరులోవా 20. మేము కాంప్లెక్స్ నుంచి ఇక్కడికి ఆరులో వెళ్తున్నాం అండి. 20 రూపీస్ ఛార్జెస్ అయితే ఫ్రీ ఈరోజు. ఇది చాలా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి కూడా ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకం ఒకటి ఉంది. జిల్లా వైజ్గా కాకుండా స్టేట్ లెవెల్లో ఇప్పుడు మాకు అనౌన్స్ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. మా మహిళల్ని మరింత ఉన్నత స్థాయిలో నిల్చోబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సీఎం సార్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సో నేను నేటివ్ అయితే ఆంధ్రప్రదేశ్. సో హైదరాబాద్లో ఫ్రీక్వెంట్గా చూసి వాళ్ళందరికీ ఫ్రీ టికెట్ ఉంది, ఆంధ్రాలో లేదేంటి అని అనుకున్నాను. సో లక్కీగా యాక్చువల్లీ ఈరోజే వచ్చాను. ఫ్రీ బస్ అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఫస్ట్ టైం ఆధార్ కార్డ్తో నేను 0 టికెట్ చాలా ఆనందంగా ఉంది నాకు. ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళు ముఖంలో కూడా సిగ్నల్ కనిపిస్తుంది. ఇలాగే కొనసాగిస్తే ఇంకా బాగుంటుంది. రాజాం వరకు వెళ్ళాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అది మిగులుతుంది. 2 వైపులు 200 అవుతుంది. మాకు ఆడవాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. పాల్గొన నుండి వైజాగ్ వెళ్ళాలనుకుంటున్నాను. బస్ ఫ్రీ వల్ల డబ్బులు ఛార్జీలు తగ్గాయి. ఉచితంగా వెళ్ళడం పేద మధ్య తరగతి వాళ్ళకి ఉపయోగం కలుగుతుంది. ఎవరు వెళ్ళాలనుకున్నా ఫ్రీగా వాళ్ళు రావచ్చు. ఈ సౌకర్యం బాగుంది. ఫ్రీ బస్సు చంద్రబాబు నాయుడు గారు పెట్టినందుకు మాకు మహిళలందరికీ చాలా ఆనందంగా ఉంది. శ్రీకాకుళం నుంచి పొందూరు వెళ్తున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్రీగా ఇలాగే ఇంకా ఎన్నో పథకాలు, మంచి మంచి పథకాలు పెడతారని కోరుకుంటున్నాము. ఫ్రీ బస్ పెట్టడం మా లేడీస్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. నేను వైజాగ్ నుంచి రాజాం వచ్చాను. 165 రూపీస్ నాకు సేవ్ అయినట్టే. సో ఇది మాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. చంద్రన్న ఫ్రీ బస్ పథకం అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా, అది తీర్థయాత్రలకు అవ్వచ్చు, మా చుట్టాల ఇంటికి అవ్వచ్చు, ఇంకేదైనా పని మీద ఎక్కడికి వెళ్ళినా ఈ పథకం అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చంద్రన్నకి చాలా ధన్యవాదాలు. ప్రభుత్వానికి కూడా చాలా ధన్యవాదాలు మాకు ఈ పథకం కల్పించినందుకు.